నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ స్థానానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పాసం సునీల్ కుమార్ తన సమీప వైసీపీ అభ్యర్థి అయినటువంటి మేరిగ మురళీధర్పై 19,915 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,45,205 మంది ఓటర్లు ఉండగా 1,93,465 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు ఓటింగ్ శాతం 78.90 నమోదైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో తొలిగా ఉద్యోగస్తులు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు నుంచి ప్రతి రౌండ్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆధిక్యం సాధించారు. మొత్తం 21 రౌండ్లు ఉండగా 21 రౌండ్లు లెక్కింపు పూర్తయిన అనంతరం 19,915 ఓట్లు మెజార్టీతో సమీప వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్పై విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గూడూరు పట్టణం మరియు గూడూరు రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ప్రజలు తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చారని ఓట్లు వేసినట్లు ఓట్ల లెక్కింపు ద్వారా తెలుస్తుంది. సునీల్ కుమార్ విజయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ పరిధిలోని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద మరియు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మే 13వ తేదీన పోలింగ్ సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు మండలంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడంతో బందోబస్తు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ అధికారులు తెలియజేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నివసిస్తున్న ప్రజలకు ఎంతో ఉత్కంఠ నెలకొంది. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన ప్రారంభం కావడంతో ప్రజల్లో ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తలపడగా ప్రతిపక్ష పార్టీలు అయిన తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రజల నాడిని ఏ రాజకీయ పార్టీలు గాని, రాజకీయ విశ్లేషకులు గాని, రాజకీయ పండితులు గాని అంచనా వేయలేని విధంగా పోలింగ్ ప్రక్రియ జరిగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు వారి వారి విజయ అవకాశాలపై అనేక అంచనాలు, విశ్లేషణలు చేస్తున్నారు. జూన్ 4వ తేదీ మంగళవారం 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టణంలోని ప్రజలు ఆసక్తిగా ఎన్నికల ఫలితాలను టీవీలలో మరియు మొబైల్ ఫోన్లలో వీక్షిస్తూ కనిపించారు. दिक्कत हो जाए इनको ये भेजो इधर వదిలేసొస్తారంట. లేడీస్ ఎట్లా దీని పక్కన నిలబడండి, దీని పక్కన నిలబడండి. లేడీస్ సపరేట్ వాళ్ళు పక్కన ముందు పంపిస్తుంది. చిన్న బిడ్డను ఎత్తుకున్న అమ్మాయి ముసలి ముందు ఇల్లు కూడా అనుకో వదిలేసింది మిమ్మల్ని. ముందు కంట్లో ముందు
అభ్యర్థులు విజయం దిశగా ముందుకు ఆధిపత్యంలో ముందుకు దూసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కోస్తా జిల్లాల్లో కూటమికి జనం జై కొట్టారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే 5 రౌండ్లు అయినాయి. 6 చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయాణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లు చేరకూడదని ఒక ఆలోచనతో ఈరోజు ఓటమని భారీ మెజార్టీ సుమారు 130 సీట్లు పైకి ఇప్పటి వరకు 6వ రౌండ్ 7వ రౌండ్ నడుస్తుంది. ముందుకు పరిగెట్టుకుంటూ పోతా ఉంది. బయటకు వచ్చిన అతను అడిగితే చెప్పడుతాను, మీరు ఎవరికి ఓటు వేశారు, ఏ అభ్యర్థికి ఓటు వేశారు, ఎవరికి ఓటు వేశారు, రెండవది ఇంత ఘోరంగా ఓడిపోతా ఉంటుంది, అది ఓడిపోవడం జరుగుతుంది. కులసిరెడ్డి గారు నేను ప్రతిష్ట మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సర్వేలన్నీ చూసిన తర్వాత చాలా సర్వేలు ప్రశ్న అడుగుతాము. ఎందుకంటే రిజల్ట్స్ చూస్తుంటే వైసీపీ కంప్లీట్ గా బీరా పడిపోయిన పరిస్థితి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి, అలాగే వైసీపీ నుంచి రవిచంద్రారెడ్డి, జనసేన నుంచి శివశంకర్. రవిచంద్రారెడ్డి గారు, సో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వైసీపీ ఎన్ని స్థానాలకు పరిమితమయ్యే సీట్ ప్రస్తుతం కనిపిస్తుంది? పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సిన ఎవరైతే గెలుస్తున్నారో టీడీపీ అభ్యర్థులు వీళ్ళంతా 60,000-40,000 పైచులకు మెజారిటీలో ఉన్నారు. ఎవరికి వైసీపీ అభ్యర్థులు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల అవుతుండటంతో గూడూరు పట్టణంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పట్టణ పరిధిలోని ప్రధాన వీధులు, బజార్లు జనసంచారం లేక వెలవెలపోయాయి. పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో ఎన్నికల ఫలితాలను టీవీల ద్వారా పరిశీలిస్తూ ఉండడంతో పట్టణ పరిధిలో జన సంచారం లేకుండా పోయింది. ఎన్నికల కమిషన్ ఎన్నడూ లేని విధంగా సెక్షన్ 144 మరియు పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తూ ఉండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. స్వామి దేవస్థానం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం అన్నదాన సేవ గూడూరు 4/6/2024 ఈరోజు కీర్తిశేషులు పెనుమల్లి శ్రీనివాసరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. కాబట్టి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు రాలేదు కాబట్టి మనల్ని చేయమన్నారు. ఆయన బెంగళూరు నుంచి రావాలి కాబట్టి రాలేకపోయారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు మేలు చేయాలని కోరుకుంటున్నాను. పెట్టు అట్రామా ఇస్తారా కట్టిస్తావా బస్ స్టాండ్ నుంచి సాయిబాబా తీసుకొచ్చాను బాధేసేదానికి అన్నం ఎక్కువ అరగంట కూడా ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.